కష్టపడిన దానిక మా సార్ ఎంత డబ్బులు ఇచ్చాడో మీకు తెలియాలంటే నెక్స్ట్ మీ సామాన్లు మోసే వీడియో అయితే మీకు పెడతా అని చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే మొత్తం స్టోరీ అయితే చెప్తా వచ్చేయండి. స్టార్ట్ అయింది ఇంక సామాన్లు మోసేది నేను మా మేడం వాళ్ళ కూతురు డ్రైవర్ మాత్రం మేము ఇద్దరమే మోస్తా ఉన్నాము. చూడండి కర్తూన్లు ఎంత బరువు ఉన్నాయో, మొత్తం గిజాజ్ అన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పైకి ఎత్తుకోవాలి మేము. ఫస్ట్లో అయితే చిన్న చిన్న వస్తువులన్నీ నా కార్లో అయితే పెట్టుకోవచ్చున్నాను. పెద్ద వస్తువులు కర్తూన్లు వచ్చి మా మేడం వాళ్ళ కూతురు మనవడైతే వేసుకోవచ్చాడు. అది చూడండి ఎంత సామాన్లు వేసుకోవచ్చాము ఆ బండిలో. ఆ సామాన్లన్నీ మోసిన తర్వాత ఆ కారు వస్తానే మా సార్కి అయితే చెప్పినాము ఆ సామాన్లు చూస్తాను సార్ మేమైతే మొయ్యలేము, పైకి మొయ్యాలి, కర్తూన్లు పెద్ద పెద్ద కర్తూన్లు ఉన్నాయి సార్ అంటే లేదు మీకు అంత డబ్బులు ఇచ్చా అన్నాడు. సార్కి అయితే నేను ఒప్పుకోలేదు సార్, ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు కదా సార్, నాకైతే మొయ్యలేని సామాన్లు అంటానే అతను ఉండి ఆ డ్రైవర్ ఉండి సరే ఏం కాదు మోస్తాం మేము అని చెప్పి కదా. సరే అని చెప్పి అతను ఓకే అన్నప్పుడు నేను ఓకే అనకపోతే బాగుండదు అని చెప్పి చూడండి కర్తూన్లు ఎంత లావు ఉన్నాయి, కర్తూన్లు పెద్ద పెద్ద కర్తూన్లు అవన్నీ ఎత్తుకొని పైకి మొయ్యాలి. ఈ రూమ్లో వాళ్ళ కర్తూన్లు అయితే పెట్టేయాలి. అన్నీ మోసిన తర్వాత మా సారు వచ్చి మాకైతే డబ్బులు ఇస్తాను, మాకైతే ఆనందం వచ్చి ఏంటనేది ఎక్కడికైతే వెళ్ళలేదు, వాళ్ళ కూతురు ఇంట్లోకే వచ్చాము. పైన వాళ్ళ అమ్మాయిని పెట్టారు, కింద అయితే వాళ్ళ కూతురు ఉన్నది. ఇల్లు అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది, బాగా చేపించింది వాళ్ళ కూతురు అయితే. కాకపోతే మెట్ల మించి దిగేదే ఒకరో కష్టంగా ఉన్నది మాకైతే.